శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. అసలు మ్యాటర్ ఏంటిదంటే శ్రీశైలంలో మల్లమ్మ టెంపుల్ ఉంది. మల్లమ్మ అనేది ఆమె చాలా పెద్ద భక్తురాలు శివుడికి. మల్లమ్మ కన్నీరు అని పేరు ఎలా వచ్చిందో, ఇంకా కన్నీరు వెనకాల ఉన్న స్టోరీ ఏంటో వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, మా అన్న అయితే ఈరోజు మల్లమ్మ కన్నీరు స్టోరీ అయితే చెప్తాడంట. సో బేసిక్ గా మల్లమ్మ కన్నీరు స్టోరీ ఏంటంటే అక్కడ చూస్తున్నారు కదా, ఆమెనే మల్లమ్మ. సో ఆమె స్టోరీ అంటే ఆమె సీదా సార్ ఒక పేద వ్యక్తి, కాకపోతే తనను ఒక రిచ్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే రిచ్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేస్తారో వాళ్ళు రెడ్డిస్. సో అంచేత ఆమె పేరు పెళ్ళైన తర్వాత హేమరెడ్డి మల్లమ్మగా మారిపోయింది. సో హేమరెడ్డి మల్లమ్మ అని పేరు తెచ్చుకున్న తర్వాత తను యాక్చువల్లీ చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఎవరైతే వీళ్ళ తోడుకోడలు ఉంటారో ఈమె ఒక క్యారెక్టర్లెస్, ఒక చరిత్రహీనం అలాంటి ఆరోపణలు వేసి ఈమెను ఇంటి నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ హస్బెండ్ ఒకసారి అయితే ఏం నమ్మకుండా వదిలేస్తారు. కాకపోతే అప్పటికి పదే పదే ఆమె మీద ఆరోపణలు మోపడంతో తను ఇక్కడ నేను ఉండలేను అని చెప్పేసి ఈ శ్రీశైలం క్షేత్రానికి అయితే వచ్చి ఇక్కడ తపస్సు. సో చూస్తున్నారు కదా, ఇందాక చెప్పిన తర్వాత హేమరెడ్డి మల్లమ్మ ఎవరైతే ఇక్కడికి వచ్చేసి తను తట్టుకోలేక సో ఈ శ్రీశైలం క్షేత్రంకి అయితే వచ్చి తపస్సు చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఒకరోజు వాళ్ళ హస్బెండ్ అప్పటికి వాళ్ళ తోటి కోడలకి ఈమె మీద ఉన్న ఈర్ష్య చాలక తనని చంపేయాలి, తనకి మంచిది కాదు, తను ఉండడం వాళ్ళకి అసలు ఇష్టం లేదనమాట. సో అప్పటికి వాళ్ళ హస్బెండ్కి చెప్పి పంపిస్తారనమాట, వెళ్ళి మల్లమ్మని చంపేపో, మల్లమ్మ ఏదేదో చేస్తుంది అని చెప్పేసి. సో ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ వచ్చి చూస్తాడో తను ఇక్కడ తపస్సు చేస్తూ కనిపిస్తూ, ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ ఒక మంచి వ్యక్తిలా కనిపిస్తుంది. సో తీసుకొచ్చిన కత్తిని తను తపస్సు చేయడం చూడగానే అక్కడే పడేసి ఆమెతో కలిసి ఏంటిదని అడిగితే, నాకు ముందు తపస్సు, తర్వాత ఏదైనా శివుడే నా మొదటి ప్రయారిటీ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అప్పటి నుంచి అయితే తను మెచ్చుకొని అయినా కూడా పెద్ద రెడ్డి వాళ్ళ కుటుంబం వదిలేసి తనతో పాటు ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేయడము, తనతో పాటు ఇక్కడే స్పెండ్ చేయడము, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం ఇక్కడే స్పెండ్ చేద్దాం అనుకున్నారంట. సో ఒకరోజు అనుకోగానే సో చివరిగా మీరు చూస్తున్నారు కదా, ఫైనల్ తన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైతే అవుతాడు. నీకేం వరం కావాలో కోరుకో అంటే కూడా తన కోసం తాను ఏమీ ఆశించకుండా, శివయ్య నాకు ఒకటే కోరిక, ఎప్పుడైతే మన ఇద్దరిని నన్ను చూస్తారో ప్రజలకి నా భక్తి గుర్తు రావాలి, నా గురించి ఏం గుర్తు రావద్దని చెప్పేసి తను ఒకటే ఒక వరం కోరుకుంటుంది. ఆ వరం ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడైతే చూస్తానో కేవలం నా భక్తి మాత్రమే ప్రజలకు గుర్తుండాలంటే. అప్పుడు శివుడు ఇచ్చేసిన వరం ఏంటంటే, మీరు నన్ను ఎప్పటి నుంచి అయితే చూస్తావో నీ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయి. ప్రతిసారి నేను నీకు కనిపించిన ప్రతిసారి లింగం రూపంలో అయినా లేకపోతే మనిషి రూపంలో అయినా ఎలా కనిపించినా సరే నీ కంట్లో ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయి. అవి రాబోయే కాలంలో కలికాలంలో ప్రజలు కూడా చూస్తారని చెప్పేసి వరం ఇస్తాడనమాట. సో అప్పటి నుంచి అయితే మనకి ఈ టెంపుల్లో కనిపించినట్టు టెంపుల్ లోపలికి మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్తే మీకు మల్లమ్మ విగ్రహమును ఇంకా అందులోంచి వచ్చే కన్నీరు చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో మస్ట్ విజిట్ ఫ్రెండ్స్. సో ఇది గైస్ మల్లమ్మ స్టోరీ.